ప్రియమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు. వర్షపు నీరు మొక్కలకు మంచిదని అంటారు. ఎందులకు మంచిదో చూద్దాము. వర్షపు నీరు మొక్కలకు నత్రజనిని అందిస్తుంది. నీటిలో కరిగి ఉన్న నత్రజని అంటే నైట్రోజన్ నైట్రేట్స్ రూపాన్ని సంతరించుకొని మొక్కలు గ్రహించేలా చేస్తుంది. ఎసిడిటీ తక్కువగా ఉన్నందువల్ల మట్టిలోని పోషకాలను మొక్కలు ఉపయోగించుకుంటాయి. క్లోరిన్ ఉండదు. మినరల్స్ తక్కువ మోతాదులో ఉండి మొక్కలకు హామ్ చెయ్యవు. చివరిగా కాస్ట్ ఎఫెక్టివ్. వర్షపు నీటికి మనం డబ్బులు కట్టాం కదా. వాన రోజు పడదు. మనం నిలువ ఉంచుకోవాలి వర్షపు నీటిని. నిలువ ఉంచిన నీటిలో క్రిమికీటకాదులు పురుగులు వచ్చి చేరుతాయి. ఎక్కడ తడి గాలి ఉంటుందో అక్కడ జీవకణం దానంతట అదే పుట్టేస్తుంది. దానివల్ల మనకు ఎంత నష్టమో అందరికీ తెలుసు. దీని నుండి మనము రక్షింపబడాలంటే, మనం మొక్కలకు వర్షపు నీళ్లు అందించాలంటే మనం ఏం చెయ్యాలి? ఏ పద్ధతి పాటిస్తే ఈ వర్షపు నీటిలో పురుగులు చేరకుండా మనం కాపాడుకోగలుగుతామనే ఒక ఆలోచన వచ్చింది. దానికి నేను పాటించిన ఈజీ పద్ధతి ఇప్పుడు చెప్తున్నాను. ఇది పరిశోధన చేద్దామనే ఉద్దేశంతోనే డిజైన్ చేశాను. నా ఊహ నిజమైంది. అందుకు సంతోషంగా ఉంది. ఈ పద్ధతి మీరు కూడా పాటించవచ్చు. వర్షపు నీటిని మనం బకెట్స్, డ్రమ్స్లో పట్టి ఉంచుకుంటాము కదా. నేను 20 లీటర్స్ బకెట్స్ తీసుకుని వాటిలో వర్షపు నీరు నింపాను. తర్వాత రకరకాల ఎండుటాకులను విడివిడిగా, అంటే ఒక్కొక్క బకెట్లో ఒకే రకం ఎండుటాకులు వాడి ఆ బకెట్స్ నింపాను. నేను వాడిన ఆకులు నేరేడు, కొబ్బరి, గానుగ మొదలైన ఆకులు విడివిడిగా కలపకుండా బకెట్స్లో నింపి వర్షపు నీటిలో ముంచేలా చేసి, వర్షపు నీరు మునిగేలా చేసి ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నాను. ఇవి ఎండిన ఆకులు. పచ్చి ఆకులు వాడలేదు. పచ్చి ఆకులలో పత్రహరితము, క్లోరోఫిల్ జీవం ఉంటుంది కనుక పురుగులు, క్రిమికీటకాలు తయారవుతాయి. 3 నుంచి 5 నెలలు ఆ నీటిలోనే కదలకుండా ఉంచేశాను. తర్వాత 5 లీటర్స్ వాటర్ క్యాన్స్ తీసి నీటిని విడిగా తీసి భద్రపరిచాను. నా ఉద్దేశం వాటిలో ఏవైనా క్రిమికీటకాలు తయారయ్యాయో పరిశీలించాలనుకున్నాను. క్యాన్లో నీళ్లు ఒక పెద్ద స్టీల్ పళ్ళెంలో పోసి పరిశీలించాను. ఒక్క క్రిమి కూడా తయారవ్వలేదు. అదే ఎండుటాకులు కలపని నీటిలో 10 రోజులకే మొదలయ్యాయి నల్లని పురుగులు. కనుక ఎండుటాకులు నీరు పాడైపోకుండా కాపాడాయి అని అర్థమైంది. అంటే ఎండుటాకులతో చేసిన మట్టి ఇంత క్రితం వీడియోలో వివరింపబడినది. ఎండుటాకులతో చేసిన మట్టి మొక్కను వేరుపురుగు మొదలగు వాటి నుండి రక్షిస్తుందని రుజువయ్యింది. ఇది ఫ్రెండ్స్, నేను చేసిన పరిశోధన వివరాలు. దీనికి దాదాపు 6 నెలలు సమయం పట్టింది. ఇంతటితో ఈనాటి వివరాలు ముగిస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడగలవని ఆశిస్తున్నాను. ఇట్లు తిరుమలదేవి. ప్రియమైన మిత్రులకు నమస్కారములు. సెలవు తీసుకుంటున్నది.